హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్గా ఇడ్లీ ఎట్లా చేసుకోవాలో చూస్తాం. ఇడ్లీ రవ్వతో ముందుగా వచ్చేసి 4 గ్లాసులు రవ్వ తీసుకుంటే 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఇది బాగా ఒక 4-5 అవర్స్ వచ్చేసి రవ్వ మునిగేంత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మినపప్పు ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది. రెండింటిని మిక్స్ చేసుకొని రాత్రి అంతా మనం పెట్టుకోవాలండి. ఒక 10 అవర్స్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. రెండో రోజు పొద్దున్నే ఇడ్లీ వేసుకున్నామంటే చాలా టేస్టీ ఇడ్లీ తయారవుతుంది. ఇందులోకి చట్నీ ఎట్లా చేయాలో చూస్తామా మరి. ఓకే, ముందుగా ఇట్లా పెనం తీసుకున్నామండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంతవరకు. ఇప్పుడు పుట్నాలు తీసుకున్నానండి. ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను. పుట్నాలు అయితే 2-3 సార్లు ఇట్లా తిప్పించిన తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అవి ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇంత గట్టిగా కలిపి పెట్టుకోవాలి. రవ్వలో కొద్దిగా వాటర్ ఎక్కువైనా కానీ ఇడ్లీ మనకు మంచిగా రాదు. ఇందులోకి సాల్ట్ వేసుకున్నాము. రెండో రోజు పొద్దునండి ఇది. సోడా, ఇడ్లీ సోడా కొద్దిగా వేసుకున్నాం, కుకింగ్ సోడా. సోడా వేయడం వల్ల సాఫ్ట్గా మనకి మంచిగా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మనం కలుపుకుంటూ కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా ఐస్ క్రీమ్ లెవెల్లో రావాలండి అది. చూడండి ఎంత సాఫ్ట్గా మంచిగా పిండి బాగా వచ్చింది, ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. కొద్దిగా గట్టిగా ఉంటే ఇడ్లీ గట్టిగా వస్తుంది, మరి నీళ్ళు అయితే ఇడ్లీ బాగా రాదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ గ్రీసింగ్ చేసుకున్నాము. చూడండి, పిండి మీకు వేస్తుంటేనే తెలుస్తుంది. ఇంత థిక్నెస్ ఉండాలండి ఇడ్లీ పిండి. కొద్దిగా నీళ్ళుగా అయినా కానీ ఇడ్లీ మనకు మెత్తగా వచ్చేస్తుంది అది. ఇట్లా ప్లేట్లో పోసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పాత్రలో నీళ్ళు ఇట్టు మరుగుతూ ఉండాలి. మరిగే నీళ్ళల్లో మనం ప్లేట్లు పెట్టుకోవాలండి. ఇడ్లీ పిండి వేసి ముందే మనం పెట్టుకుంటే కానీ ఇడ్లీ బాగా రావు. ఇట్లా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ వచ్చేసి ప్లేట్కి అంటుకోకుండా బాగా ఈజీగా వస్తుంది. చూడండి, పోస్తుంటేనే మీకు పిండి తెలుస్తుంది, బాగా ప్లఫీగా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లనే ఆవిరి పెట్టుకున్నామంటే మంచిగా ఇడ్లీ, సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. వేసి ఇట్లా మూత పెట్టేసుకుంటాము. చట్నీ కానీ పప్పులు బాగా ఆరినాయండి. మిక్సీ జార్లో వేసుకున్నా. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మనం చట్నీ చేసుకుంటాము. చట్నీ కానీ రెడీ అయిందండి. బాగా ఇట్లా మంచిగా మెత్తగా మరి పలుకులు లేకుండా మంచిగా రుబ్బుకోవాలి. ఎంత మెత్తగా రుబ్బుకుంటే అంత టేస్టీ వస్తుందండి చట్నీ. ఇడ్లీ కానీ ఉడికినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు ఇడ్లీ చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తాయండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. నేను వచ్చేసి రవ్వ వచ్చేసి విజయ రవ్వ యూస్ చేశాను. ఇప్పుడు పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం, పోపు పెట్టుకుంటాం చట్నీకి. దీనికి వచ్చేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని పోపు ఫ్రై చేసుకుంటాం. కొద్దిగా కరివేపాకు వేసినానండి. ఇప్పుడు చట్నీలోకి పోపు రెడీ అయిపోయింది. చూడండి సౌండ్. పోపు పెట్టేసుకున్నామండి. చట్నీ కానీ రెడీ అయింది. ఇడ్లీ ప్లేట్లోకి తీసేసుకుంటాము. చూడండి సాఫ్ట్గా ఇడ్లీ ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు చట్నీ చేసుకుంటాం. వేసి మా వారికి పెడతామండి. ఎట్లుందో అడిగి చూస్తాము. మా వారికి కానీ ఇడ్లీ చట్నీ అంటే చాలా ఇష్టము, బాగా ఇష్టంగా తింటారు. అందులో ఈ చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటారండి. చట్నీ కొంచెం దండిగా వేసుకొని బాగా ఇడ్లీ డిప్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.
బాగుందా చట్నీ ఇడ్లీ? ఓకే వ్యూవర్స్, నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.